హాయ్ నేను సతీష్. ఈ వారం ఎలిమినేషన్లో ఉన్న ట్విస్ట్లు అయితే మామూలుగా లేవు. ఈ వీక్ అంతా ఒకే మాదిరి కనిపిస్తుంది అనుకుంటే ఫస్ట్లో అట్లా కనిపించింది, కానీ ఒక క్లారిటీ వచ్చింది. కానీ వీకెండ్ వచ్చేసరికి మాత్రం చేంజెస్ వచ్చేసినాయి. క్లియర్గా చెప్పాలంటే ఈ ప్రస్తుతానికైతే శనివారం ఎపిసోడ్లో ఎవరిని సేవ్ చేయలేదు, కానీ మరి రాము రాథోడైతే పక్కాగా సేఫ్, 100% సేఫ్. ఎందుకంటే రీజన్స్ కూడా చెప్పుకున్నాం. నామినేషన్లోకి రాని వాళ్ళంతా ఆయన దోస్తులే, వాళ్ళందరూ అరవేర భయంకరమైన ఓటు బ్యాంక్ ఉన్నోలే. సుమన్ శెట్టి కావచ్చు, ఎంఎన్ఎల్ కావచ్చు, భరణి గారు కావచ్చు, తనూజ కావచ్చు, వీళ్ళందరికీ మంచి ఓటింగ్ ఉంది కనుక ఆ ఓటింగ్ అంతా ఇతరిగా పడింది, ఇతరికి ఇండివిజువల్గా కూడా ఉంది. అలాగే ఫ్లోరా సడన్గా ఆగిపోవడంతో ఇంకా ఆ ఓటు కూడా పక్కగా అలా ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో ఇతని గురించి ఇంక పెద్దగా చెప్పుకోవక్కర్లా, 100% సేఫ్. ఇక చెప్పుకోదగ్గింది మనకు అందరికీ ఆసక్తిగా కలిగింది అంశం ఏంటంటే మిగిలిన నలుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు ఆ నలుగురిలో అనేది అసలైన ట్విస్ట్. ఎందుకంటే నలుగురికి కూడా 8 నుంచి 10 మధ్యలో ఉన్నారు ఓటింగ్. 8 నుంచి 10 అంటే కేవలం 2% అటు ఇటు కొడతా ఉన్నారు. ఇందులో కాస్త బెటర్ ఎవరంటే అఫీషియల్గా నాకున్న సమాచారం మేరకు కూడా చెప్పేస్తా, కాస్త ఇప్పుడు అన్అఫీషియల్గా బెటర్ ఎవరంటే మాస్క్ మ్యాన్ హరీష్. సో అన్అఫీషియల్లో ఈ 1% అటు ఇటుగా ఉంది అంటే అఫీషియల్లో కూడా అట్లాగే అటు ఇటు ఉంటుంది. సో మరి అన్అఫీషియల్ ప్రకారం ఎవరు ఓటింగ్ ఏంటి, ఎవరికి ఎలిమినేషన్ అవకాశం ఉందని నేను క్లారిటీ ఇచ్చేస్తే, అట్టగే లాస్ట్లో ఒక ట్విస్ట్ అయితే ఉండబోతోంది. నాకు ఉన్న అఫీషియల్ సమాచారం ప్రకారం కూడా చెప్పేస్తా. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇన్ని రోజుల నుంచి వీడియోలు చూస్తూ ఉన్నారు, గత సీజన్ కావచ్చు, ఈ సీజన్ కావచ్చు, అవన్నీ నేను ఒక అప్డేట్ చెప్పానంటే పక్కగా ఉంటుంది, నో డౌట్. ఖచ్చితంగా ఓకే కన్ఫర్మ్ చేసుకున్నాక అప్పుడే మీకు క్లారిటీ ఇస్తా. సో అది కూడా ఏమొచ్చింది, నాకు వచ్చిన అప్డేట్ ఏంటి, ఎలా ప్లాన్ చేస్తానని కూడా చెప్తే, అట్టగే ఇప్పటికే మన న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ 2 ఛానల్స్లో ఇవాళ ఎపిసోడ్ హైలైట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. నాగార్జున గారు ఎవరెవరికి ఏ వీడియోలు ప్లే చేసి క్లాసులు పీకరు, ఎవరెవరి గేమ్ ఎట్లా పోతుంది, ఎవరు ట్రాక్ కోసం వచ్చారు, ఎవరు గేమ్ కోసం వచ్చారు, ఎవరు ఫోకస్ ఎక్కడుంది, అసలు హౌస్లోకి ఎందుకు వచ్చారు, ఏం చేస్తారు. అట్లాగే సంజన రీఎంట్రీ విషయంలో ఆవిడ ద్వారా బీభత్సమైన కంటెంట్, ఆవిడకి కూడా అందరికీ హౌస్మేట్స్కి ఆవిడ సినిమా చూపిస్తే ఆవిడకేమో నాగార్జున గారి సినిమా చూపించారు. ఆ తర్వాత రీఎంట్రీ కోసం అనేక మలుపులు మెలుకులు అన్నీ పెట్టేసి చాలా ట్విస్టులు ఉన్నాయి. మరి నేను ప్రత్యేకించి ఇక్కడ ఈ ఓటింగ్ విషయంలో అదంతా చెప్పి మీకు ఊరించడం ఎందుకు, ఆ వీడియోలు చూసి న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్లో వేసా. అట్లాగే లైక్ చేయండి, వీడియోకి ఫస్ట్ లైక్ చేసేసేయండి, ఒక మెసేజ్ కూడా పెట్టేసేయండి. ఇక రెండో ప్లేస్లో హరీష్ అయితే ఉన్నాడు. అంటే మిగతా నలుగురు ఒకే లెక్కున్నా కొద్దిగా బెటర్గా ఉన్నాడు ఆయన, అంతే. ఏమంటే ఇతను చూస్తే నేను బట్టలు ఉతుకుతా, నేను అన్నం తింటా, నేను గిన్నెలు గడుగుతా, నేను వంట చేస్తా, నేను ప్రేమతో పెడతా, నేను పర్ఫెక్ట్గా ఉంటా, నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటా, నేను మొహమాటం లేకుండా ఉంటా, నేను బటర్ పూయడానికి రాలా, నేను మసాజ్ చేయడం, నేను నాకు చెప్పడానికి నాకే విసిగేస్తుంది. నేను ఆడియన్స్ కూడా విని నాయన ఈ సెల్ఫ్ డబ్బా ఆపరా భయ్ అనే మాదిరిగా ఆ కాస్త కోస్త ఓట్లు వేసిన వాళ్ళు కూడా విసుగొచ్చే స్థాయిలో చెప్పేశాడు ఆయన. సో ఇంక మా వల్ల కాదు అని ఆ వేసేవాళ్ళు కూడా చాలే భయ్, కొత్త కంటెంట్ ఏమన్నా బయటికి తీ, నీలో ఏది ఉందో తీ అనే పరిస్థితి వచ్చేసింది. నేను సంజన చెప్పినట్టుగా నేను సో ఫైనల్గా ఒక 8% దగ్గర సెటిల్ అయిపోయాడు. మెయిన్ ఏంటంటే క్యారీ చేయడంలో చిన్న విషయాలు కూడా అలా సంవత్సరం అంతా కాదు, సీజన్ అంతా కాదు, సంవత్సరం అంతా జీవితం అంతా క్యారీ చేసే లెక్క ఉన్నాడు. దానివల్ల ఆయనే డిస్టర్బ్ అవుతాడు తప్ప ఏం పోయింది. అందులోకి బిగ్ బాస్ హౌస్లో అంటే ఎప్పుడైనా ఎక్కడిదక్కడ విడిచిపెట్టి లోకే అయ్యింది. ఆ పార్ట్ ఆఫ్ గేమ్ అవుతాయి, పొరపాట్లు జరిగితే తప్పులు చేస్తారు, మాట ఫ్లిప్ అయిపోతూ ఉంటారు, పొరపాటున ఏదో అనుకున్న మాట వచ్చేస్తుంది, అవన్నీ సహజం. సారీ చెప్పేసి వదిలేసి ఎంత రీఫ్రెష్ అయిపోయి ఇమీడియట్గా. అసలే ఒత్తిడి వాతావరణం ప్రెజర్ కుక్కర్లో ఉన్నట్టు ఉంటుంది. బయట ఏం జరుగుతుందో తెలియదు, ఫ్యామిలీ గురించి ఆలోచనలు అంటే ఫోన్లో ఉండవు, ఇన్ఫర్మేషన్ ఉండదు, వీకెండ్ మాత్రం వచ్చే ఫీడ్బ్యాక్. అప్పుడప్పుడు ఈ మధ్యలో ఇలాంటి వైల్డ్ కార్డులు కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లెటర్లు కానీ, ఏదైనా వీడియో బైట్స్ కానీ, లేదా ఫ్యామిలీవి ఇట్లాంటివి ఏమైనా వస్తే అదే కదా ఇన్ఫర్మేషను. సో ఇలాంటి ఒత్తిడి వాతావరణంలో చక్కగా హాయిగా నవ్వుకొని రిలాక్స్ అయిపోయి రిఫ్రెష్ కొత్తగా ఈరోజు మళ్ళీ నేను ఆట మొదలు పెట్టాలి అట్లా ఉంటే బాగుంటుంది తప్ప, కాన్ఫిడెన్స్ చూస్తే ఈ సీజన్ నాదే అంటాడు, పెర్ఫార్మెన్స్ చూస్తే అబ్బాయి అంత సీన్ లేదు అంటున్నారు ఆడియన్స్. సో ఇతడైతే రిస్క్ జోన్లో ఉన్నాడు. అట్టుగా రీతు కూడా ఒక 8%. ఈ అమ్మాయి కూడా చెప్పాం కదా, నేను వచ్చింది ట్రాక్ కోసం అన్నట్టే ఉంది కనుక ఆట అయితే ఫసక్. సోషల్ మీడియాలో ఉండొచ్చు, ఇంతకుముందు నుంచి ఆవిడ బాగా పాపులారిటీ కావచ్చు. 3వ సీజన్ వస్తుంది, 4వ సీజన్ వస్తుంది, 5వ సీజన్ వస్తుంది, వచ్చేసింది. ఏం చేసిందంటే పులిహోర గెలిపింది, ట్రాక్ ఎక్కింది, ట్రాక్ ఎక్కడంతో కూడా పక్క వాళ్ళకి కూడా ట్రాక్ సెట్ చేసింది. సో ఇంత ఘనాపాటి ఆట చూశాక ఎట్లా కనెక్ట్ అవుతారు. పైగా సంచాలకుగా ఎంత డిజాస్టర్ డెసిషనో ఈ సీజన్లోనే పీక్ పడేశారంటే ఆవిడ చేసుకునే కెప్టెన్ని. సో మరి ఇంకెంతకంటే ఏం కావాలి. ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా కనెక్ట్ అయ్యే ఆడియన్స్ చాలామంది ఉంటారు.
సో వాళ్ళందరూ కూడా అరే ఏంటి ఈ అమ్మాయి ఇలా చేస్తుంది అనే మాదిరిగా ఉంటుంది కదా. సో ఆవిడ కూడా రిస్క్లోనే ఉంది, ఒక 8% ఎట్లా ఉంది. ఇక ఆ తర్వాత కళ్యాణ్ కూడా పెద్దగా ఓటింగ్ ఏం జరగలే, ఒక 7-8 ఇట్లాగే ప్రియ కూడా ఒక 7% అట్లా ఉంటే కళ్యాణ్ కూడా ఒక 8, లాస్ట్కి అయితే వచ్చాడు ఈయన కూడా. సో ఓటింగ్ ప్రకారం చూస్తే వీళ్ళ మధ్య నేను చెప్పినట్టుగా పెద్ద డిఫరెన్స్ లేదు. 99% కళ్యాణ్ లేదా ప్రియాల్లో ఓటింగ్ ప్రకారం చూస్తే వెళ్ళిపోవాలి. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ అయినా సరే వీళ్ళిద్దరిలోనే ఉంటుంది, సింగిల్ ఎలిమినేషన్ అయినా వీళ్ళలోనే ఒకరు వెళ్ళిపోవాలి. అది కూడా కళ్యాణ్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ. సో కంటెంట్ జీరో కదా, చెప్పినా అర్థం కావట్లేదు కదా, మార్చుకోవట్లేదు కదా. సాధారణంగా ఏం చేస్తారంటే బిగ్ బాస్ వాళ్ళు కూడా ఇన్పుట్స్ అందించి సరే ట్రాక్ తప్పింది, గేమ్ మీద ఫోకస్ లేదు, నెగిటివ్ అయిపోతుంది అనుకో కాస్త కోస్త అవకాశం ఇస్తారు, ఇవ్వకుండా ఉండరు. ఇప్పుడు ఈ అవకాశం వీళ్ళందరికీ అట్లా శ్రీజ మార్చుకుందా లేదా, మార్చుకుంటుంది కూడా, ఇంకా మారిపోద్ది చూడండి. నేను దొంగతనమే చేస్తే ఎవరావిడ సంజనాతో కలిపి చేతులు కలపడం. ఆ ప్రియ చూడండి వాయిస్ తగ్గిపోయా, సౌండ్ లేదు, రీసౌండ్ వచ్చేది ఇదివరకు, ఇప్పుడు సౌండ్ లేదు, ఆ నెగిటివ్ వైబ్రేషన్ లేదు. సంజనాకు పాజిటివ్ ఉంది కదా ఆవిడతో దోస్తానే ఉండాలి, శ్రీజాకు నెగిటివ్ ఉంది కాబట్టి మా ఇద్దరు కాంబినేషన్ అట్టర్ ఫ్లాప్ కాబట్టి దూరంగా ఉండాలి, భరణి గారి బాగుంది కాబట్టి దగ్గరగా ఉండాలి, ఆయన సలహాలు సూచనలు తీసుకోవాలి, సంజనాతో కలిపి బాల్స్ వేసడం, టాస్క్ ఆడడం, ఇట్లా కొత్త కాంబినేషన్స్ ఏంటంటే ఆ వచ్చే అవకాశాన్ని వినియోగించుకోవడం. అలాగే ఇప్పుడు కళ్యాణ్ కూడా ఏంటి, ఈ అగ్ని పరీక్ష ద్వారా వచ్చిన అవకాశం ఆల్రెడీ ఫెయిల్ అయిపోయింది, వినియోగించుకోవాలి. ఇప్పుడు కొన్ని ఇన్పుట్స్ ద్వారా నాగా చెప్పినా, షాకిబ్ చెప్పినా, మాస్క్ మీద హరీష్ దాని గురించి అది ఆయనకు అర్థమైన రీతిలో ఆయన చెప్పినా, నువ్వు మార్చుకోవాలని చెప్పినా, ప్రియా చెప్పినా, ఇంకెవరు చెప్పినా అర్థం కాకపోతే ఇంకెప్పుడు అర్థమైంది. దివ్య చెప్పింది అంతకంటే అందరికంటే అద్భుతంగా, బాబు నీ ఎక్స్ప్రెషన్స్కి నువ్వు ఇచ్చే అవుట్పుట్కి అసలు పొంతన లేదని. ఇంతమంది 5-6 చెబుతున్నా సరే అర్థం కాకుండా నేను ఇంకే అందులో ఉంటా, అదే కోపంతో ఉంటానంటే ఆడియన్స్ కూడా అదే చిరాకు ఉంటుంది కదా. సర్లే పోనీ ఈ అబ్బాయికి ఎంత చెప్పినా అర్థం కావట్లే, ఎంతో ఆశపడి వచ్చాడు, మనం కూడా సర్లే ఆల్ ది బెస్ట్ చెప్పి అందరము ప్రోత్సహించి పంపిస్తే ఇలా చేసుకుంటాడు. సో ఇతడు కూడా ఎలిమినేట్ ఛాన్స్. ఇక సరే నేను చెప్పాను కదా, ఇప్పుడు అఫీషియల్గా నాకు ఒక వచ్చిన అప్డేట్ అయితే అది నిజంగా రియల్లీ షాకింగే, అది బిగ్గెస్ట్ ట్విస్టే కాబోతుంది అనిపిస్తుంది. ఏంటంటే ఈ అన్అఫీషియల్లో ఇట్లా 1% అటు ఇటుగా ఉన్నట్టుగానే అఫీషియల్ ఓటింగ్ ప్రకారం అయితే కొద్దిగా మాస్క్ మ్యాన్ రీతు చౌదరికి ఏదో ట్విస్ట్ ఉండబోతుందంట. వాళ్ళిద్దరికి సంబంధించిన వీకెండ్కి కావాల్సిన సరంజామా మసాలా అంతా రెడీ చేస్తున్నారంట. సో వాళ్ళిద్దరిలో కూడా ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ అయితే వెరీ హై. సో అంటే చెప్తున్నాను కదా, అన్అఫీషియల్లో ఇట్లా ఉంది కాబట్టి ప్రియా లేదా కళ్యాణ్. ఇక అఫీషియల్ అంటే వీళ్ళిద్దరు కూడా పెద్దగా 1%లో కొద్దిగా అటు ఇటు అయింది అనుకుంటే వీళ్ళిద్దరిలో కూడా ఏదైనా జరగచ్చు, ఏదైనా బిగ్గెస్ట్ ట్విస్ట్ అయితే ఉండబోతుంది. అందులో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అట్లాగే మరి వీకెండ్ శనివారం అయితే చాలామందికి చాలా రకాలుగా ఇన్పుట్స్ అయితే ఇచ్చారంట. నాగార్జున గారు ఆ వీడియోలు చెప్పాను కదా, మెయిన్ ఎక్కడ డిజాస్టర్ అంటే మాస్క్ మ్యాన్ గురించి చెప్పినట్టుగా రీతు చౌదరి గారు కనెక్ట్ అవ్వలేకపోయారు. ఇప్పుడు రీతు ఆ అమ్మాయి ఎందుకంటే రిస్క్లో వచ్చేసింది, టాస్కుల్లో 100% పెడుతుంది కానీ మిగతా యాక్టివిటీస్ విషయంలో డల్ అయిపోయింది, లో అయిపోయింది, దానివల్ల దెబ్బ అయిపోయింది, ఎట్లా అన్నమాట. ఇక మాస్ మ్యాన్ గురించి ఎంత క్యారీ చేస్తాడో తెలుసు కదా, సంజన మీద ఏకంగా ఎంత మాట అయినా అనేస్తాడు, సైకోయిజం అది ఇది అంటాడు. సో అన్అఫీషియల్ అంటే చాలా వరకు ప్రయత్నాలు చేస్తారు, పిఆర్లు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఎవరైనా. సో వీళ్ళిద్దరికి సంబంధించిన ట్విస్ట్ ఏదో ఉండబోతుందని తెలుస్తుంది. నేను అందుకే 1-2 సార్లు మరీ చెప్తున్నా, అన్అఫీషియల్ అయితే కళ్యాణ్, ప్రియ నాకున్న ఈ అనుభవం ప్రకారం, అంచనా ప్రకారం. ఇక మరి అఫీషియల్గా కూడా నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఏదైనా ట్విస్ట్ అయితే వీళ్ళిద్దరిలోనే ఏదైనా జరగచ్చు. మరి మెసేజ్ అయితే పెట్టండి, లైక్ చేయడం అయితే మర్చిపోకండి.